జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్ర రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా నల్లటూరు హేమావతిని నియమిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు ఎంపీ రాజ్యసభ ఆర్ కృష్ణయ్య ఆదేశాలు జారీ చేసినట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణ్ముగం తెలిపారు. ఈ మేరకు ఆదివారం చిత్తూరు బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో నల్లటూరు హేమావతికి జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య జారీ చేసిన నియామకపు పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా షణ్ముగం మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ అభివృద్దికి అందరూ కృషి చేస్తున్నామని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘంలో విశేష సేవలందించిన నల్లటూరు హేమావతిని గుర్తించి ఆమెను రాష్ట మహిళా విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందన్నారు. అనంతరం రాష్ట మహిళా విభాగ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన హేమావతి మాట్లాడుతూ బీసీల నవ పోరాట గాంధీ తమ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తమపై నమ్మకం ఉంచి ఇచ్చిన ఈ అవకాశాన్ని వమ్ము చేయకుండా రాష్టంలో బీసీల అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేస్తానని, అదేవిధంగా తనకు ఈ పదవి రావడానికి సహకరించిన బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణ్ముగం బీసీ రాష్ట నాయకులకు తన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నాగేంద్ర, మహిళా నాయకురాండ్రు గిరిజ, రమ, ప్రియ, సెల్వి, హర్షవర్ధన్, మాస్టర్ హరి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. வணக்கம், என் பேர் ஹேமாவதி. எனக்கு பிசி జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చున్నారు. అందుకని కృష్ణయ్య గారికి షణ్ముగ గారి ఆయనకి ధన్యవాదాలండి. విధంగా నా పైన ఉంచిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకొని అందరి కోసం పనిచేస్తాను, బీసీల కోసం కష్టపడతాను. బీసీ మహాసభను కూడా ఏర్పాటు చేసిన కార్యక్రమం కూడా మేము రూపకల్పన చేస్తున్నాం. ఈరోజు హేమావతి గారికి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఇవ్వడం కూడా ఆమె పైన ఒక గురుతరమైన బాధ్యతను మేము అప్పగించాం. మహిళలు మొత్తం కూడా చైతన్యవంతులు చేసి మహిళలు కూడా రాజకీయంగా కూడా ముందుకు తీసుకొచ్చేటువంటి లక్ష్యంతో పాటు మహిళల యొక్క హక్కుల కోసం పోరాటం చేసే దిశలో ఆమె ఇప్పటికే చురుకైనటువంటి నాయకురాలుగా మహిళల హక్కుల కోసం కానీ అన్ని రకాలుగా పనిచేస్తున్నటువంటి ఆమె కాబట్టి ఆమెను గుర్తించి ఆర్ కృష్ణయ్య గారు నిన్న రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా గురుతరమైన బాధ్యత అప్పగించడం జరిగింది. భవిష్యత్తులో ఆమె యొక్క నేతృత్వంలో జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మహిళలు మొత్తం కూడా చైతన్యవంతులు చేసి ఈ బీసీ సంక్షేమ సంఘం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాల ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం పైన మహిళలు క్రియాశీలక పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఆ ఆధ్వర్యంలో కూడా మహిళా కమిటీలు ఏర్పాటు చేసినటువంటి పూర్తి అధికారులను కూడా జిల్లా స్థాయిలో కూడా ఆమెకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో యువకులందరూ కూడా ఉత్తేజకంగా రోజు బీసీ సంక్షేమ సంఘంలో పనిచేయడంలో ముందుకు వస్తున్నారు. బీసీ ఉద్యోగులను మొత్తం కూడా ఒక యూనిట్గా తీసుకొని అదేవిధంగా విద్యార్థుల్ని, యువకుల్ని, మహిళల్ని అందరూ చైతన్యవంతం చేసి భవిష్యత్తులో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా బీసీగా ఒక బీసీ ప్రధానమంత్రిగా బీసీల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. భవిష్యత్తులో కూడా ఇంకా కూడా ఎక్కువగా సాధించుకోవడానికి మా సంక్షేమ సంఘం పనిచేస్తున్న కూడా పత్రికా ముఖంగా